నమస్తే వార్తవానికి స్వాగతం. తెల్లాపూర్లో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు రాంబాబు గౌడ్ ఆధ్వర్యంలో తెల్లాపూర్ ZPHS పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత్ మాతాకి జై నినాదాలతో కార్యక్రమం ప్రారంభమై పాఠశాల ప్రాంగణం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. జాతీయ జెండాలను చేతబూనిన విద్యార్థులు దేశభక్తిని చాటుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ జెండా పట్ల గౌరవం, దేశ ఐక్యత, దేశభక్తి భావనలను ప్రతి ఒక్కరిలో పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి, తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్, బీజేపీ సీనియర్ నాయకులు శాంషాబాద్ రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ప్రవీణ్ కుమార్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ కొట్టే రవి పాల్గొన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, ప్రసాద్, నారెగూడెం నరసింహ, రవి జోగు, సుభన్ రెడ్డి, కొట్టే ప్రవీణ్ తదితర నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో తెల్లాపూర్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో ఘనంగా జరిగింది. లో 9 నుంచి 17 తారీఖు హర్ ఘర్ తిరంగా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ తెల్లాపూర్ డివిజన్ పరిధిలో ఈరోజు భారీ ఎత్తున హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క హర్ ఘర్ తిరంగా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఇంటికి, ప్రతి ఇల్లుకు, ప్రతి గుండెకు మన దేశభక్తి చాటాలని, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాలని, అలాగే విద్యార్థులల్లా, కార్మికుల, కర్షకుల, నాయకుల ప్రతి ఒక్కరి పట్ల దేశభక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ హర్ ఘర్ తిరంగా నిర్వహించడం జరుగుతుంది. దేశభక్తి అంటే కేవలం 15th ఆగస్ట్ రోజు జెండా ఎగరేసి మళ్ళా మిగతా సమయంలో ఇక యథావిధిగా మన కార్యకలాపాలు చేస్తామంటే కుదరకుండా స్వచ్ఛ భారత్ మిషన్ కానీ, స్వచ్ఛత కానీ, ప్లాస్టిక్ వాడకం కానీ, ఇలా అనేక రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంటేనే మనము నిజమైన దేశభక్తులం, అప్పుడే నిజమైన దేశభక్తులం అవుతాం. కానీ ఏదో జెండా వందనం రోజు జెండా ఎగరేసినామో వచ్చినామో పోయినామో కాకుండా రోజువారీ దినచర్యలో భాగంగా ఈ ప్రకృతిని కాపాడుకోవడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడం, మన వంతుగా సామాజిక సేవ చేయడమే మనము మన దేశానికి ఇచ్చే నిజమైన దేశభక్తి అని తెలియజేస్తూ ఇక్కడ తెల్లాపూర్ డివిజన్ భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు రాష్ట్ర, జిల్లా మరియు డివిజన్ నాయకులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, అలాగే మీడియా సోదరులు, అలాగే పోలీస్ సోదరులకు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మన స్కూల్ హెడ్ మాస్టర్ గారు, అలాగే తెల్లాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ప్రధానమంత్రి పిలుపు మేరకు ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు తెల్లాపురం మున్సిపాలిటీలో గ్రామం లోపల జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సహకారంతో మరియు మీడియా సహకారంతో, పోలీసుల సహకారంతో ఈరోజు అద్భుతంగా, అమోఘంగా గ్రామం లోపల హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతం చేశాము. అయితే మోడీ గారి పిలుపు తీసుకొని అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. తెల్లాపూర్ డివిజన్లోని బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ముందుగా సహకరించినటువంటి మీ మీడియా మిత్రులకి, అలాగే పోలీస్ శాఖ వారికి, అలాగే స్కూల్ యాజమాన్యం వారికి, అలాగే హెడ్ మాస్టర్ భాస్కర్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి మా నాయకులందరికీ ధన్యవాదాలు.
ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశం మొత్తం మీద ఒక వారం రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రతి ఒక్క దగ్గర తీసుకుంటున్నారు. మన మన జిల్లాలో కూడా భారీ ఎత్తున జరిగింది. మన కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి మున్సిపాలిటీలో చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఒక వర్గానికి కాకుండా ఒక మతానికి కాకుండా ప్రతి ఒక్కరికి మంచి సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే 370 కానీ అలాగే చాలా కార్యక్రమాలు ఫసల్ బీమా యోజన కానీ రైతులకి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపట్టారు. కాబట్టి ప్రధానమంత్రి గారు ఎలవేళలా సంతోషంగా ఉండాలని ఆయన ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు బాగా చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి ఆయురారోగ్యాలతో 100 ఏళ్ళు మంచిగా ఉండాలని మా డివిజన్ తరపున మేము అందరం కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.